నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఈ రోజు అయితే మన గురి పౌర్ణమి రోజు నాడు షిరిడి వచ్చాము. మన టీం మెంబర్స్ తోటి కలిసి ఇక్కడ చాలా మంది భక్తులు అవుతున్నారు. వాళ్ళతోటి ఒకసారి షిరిడి రావడానికి కారణాలు ఏంటి, వాళ్ళ అనుభవాలు ఇవన్నీ వాళ్ళని ఒకసారి మనం తెలుసుకుందాము. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే నాన్న. మీ పేరమ్మా? నా పేరు రాజ్యలక్ష్మి. ఎక్కడమ్మా మీది? హైదరాబాద్ ఉప్పల్. హైదరాబాద్ ఉప్పల్ నుంచి ఇక్కడ షిరిడి వచ్చారు. షిరిడి వచ్చినాను. ఎంతమంది వచ్చారమ్మా? నేను మా అబ్బాయి వచ్చినాం. మీరు మీ మా అబ్బాయి ఎట్లా వచ్చిరమ్మా? అంటే బస్సు ఇట్లా ట్రైన్కి వచ్చినాం. పొద్దున్న 8:30కు రీచ్ అయినాం. ట్రైన్ రూమ్కి వచ్చేసరికి 9:30. దర్శనం మంచిగా జరిగింది నాకు. ఇంకా మా అబ్బాయికి జరగలేదు, ఇంకా రాలేదను. నాకైతే చాలా బాగా జరిగింది. నాకు బాబాగారు అంటే చాలా చాలా ఇష్టం. బాబాగారి విగ్రహాన్ని కూడా మేము మా పొలంలో టెంపుల్ కట్టించుకొని ప్రతిష్టాపన చేసుకున్నాం. నా మనమరాల పేరు కూడా సాయి లక్ష్మి అని పెట్టుకున్నాను. ఓకే, పొలం అంటే మీ హైదరాబాద్లోనా లేకుంటే మీ సొంత ఊర్లోనా? హైదరాబాద్లో ఇంపోసిస్ బ్యాక్ సైడ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర మా ల్యాండ్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు. అప్పుడే మేము దాన్ని పునఃప్రతిష్టాపన చేసినాము, ఆంజనేయ స్వామి గుడి. అప్పుడు బాబాను కూడా అక్కడికి తెప్పించుకున్నాము. నాకు రావాలని ఉండే బాబా, ఆయన ఎవరి ద్వారానో వచ్చాడు. ఆ కోరిక నెరవేరింది. ఇంకా ఇక్కడ నుంచి దుని తీసుకెళ్ళి అక్కడ వెలిగించాలి, ప్రతిష్టాపన చేయాలని చాలా కోరిక ఉంది. అది మొక్కుకోవడానికి ఈరోజు నేను బాబా దగ్గరికి వచ్చాను. అంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే మీకు బాబావి చాలా అనుభవాలు ఉన్నట్టున్నాయి. మా ఆంధ్రప్రభ తోటి ఏదైనా 2-3 షేర్ చేసుకుంటాం. మా అమ్మాయికి 7 monthsలో పాప పుట్టింది. అసలు ఇంటిమేటర్లో కూడా పెట్టలేదు. బాబా నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చినామని చెప్తే అమ్మాయి చాలా బాగుంది. తర్వాత బాబా గుళ్ళోనే ఆమెకు నామకరణం చేసినాము. అక్కడ అన్నదానం చేశాను. అప్పటి నుంచి నేను 100% బాబా భక్తురాలను అయిపోయాను. బాబాను కూడా నేను నిత్యం ఆరాధిస్తాను. పూజారిని పెట్టి ధూపదీప నైవేద్యాలు చేయిస్తాను, కార్యక్రమాలు చేయిస్తాను అన్నీ. నాకు బాబాగారు అంటే చాలా ఇష్టం, నా ప్రాణం బాబాగారు. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. మళ్ళీ ఇంకా లైఫ్లో చెప్పాను కదా, బాబా గుడి చాలా డెవలప్ చేయాలి, అక్కడ దుని వెలిగించాలి, ఇంకా చాలామంది భక్తులు కావాలని కోరుకుంటున్నాను. మా వెంచర్లో ఉంది టెంపుల్. కట్టినాం. డెవలప్ చేయాలని ఉంది. బాగా ఎత్తుగా ఉంటారు 5 ఫీట్లు బాబాగారు. ఇక్కడ నుంచే ఒక అమ్మగారి ద్వారా వచ్చినాడు. అంటే మీరు ఇక్కడ మేము వచ్చినప్పుడు చూసుకుంటే ఏదో బాధాకరంగా ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. సంతోషంతో, నాకు ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు, బాధ లేదు. ఆనంద బాష్పాలు ఇవి నాకు. అంటే మీ లైఫ్ టైం అచీవ్మెంట్ తీరిపోయినట్టే అనిపించి అనుకోవచ్చా? మీరు షిరిడి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇంకా ఇక్కడ బాబాగారు సేవ చేయాలనే కోరిక కూడా ఉంది. కానీ ఆయన దయ తీరుస్తాడో లేదో తెలియదు, ఆయన నెరవేరుస్తారో తెలియదు. బాబా సేవలో పాల్గొనాలనే కోరిక ఉంది నాకు. నా పేరు మహేష్ బాబు అండి. ఈయన రమేష్ బాబు, శ్రీధర్ గారు. మేము ముగ్గురం కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్ అండి. ఎవ్రీ గురు పౌర్ణమికి మేము ఇక్కడికి వస్తాము. ఇది 11వసారి మేము వచ్చేది. ఎవ్రీ టైం అరేంజ్మెంట్ల కంటే ఈసారి అరేంజ్మెంట్లలో కొంచెం మార్పు తేడా ఉంది. డెవలప్ జరిగింది కాదు, ఏదైతే మేము విఐపికి ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చాము ఆ విఐపి లైన్ని తీసుకెళ్ళి ధర్మదర్శనంతో మర్జీ చేసి గేట్ నెంబర్ 7 నుంచి పంపించి కొంచెం ఇబ్బందికి గురైంది. దాని తర్వాత దర్శనాలన్నీ సాఫీగా అయ్యాయి. భగవంతుడి దర్శనము ఆయన కృపతో చాలా చాలా అద్భుతంగా జరిగింది. అండ్ మన తెలుగు ప్రజలకి ఎవరైతే ఉంటారో ఆ దైవభక్తి అనుకోండి, ఏమన్నా అనుకోండి, మనోళ్ళు ఎక్కడైతే ఉంటారో భారీ నెంబర్లో ఉట్టి మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఏ తీర్థస్థలాలైనా కానీ మన తెలుగు వాళ్ళు నిలబడి ఏదైతే చేస్తారో మేము అనుకోకుండా 2వ దర్శనం కూడా చేసేసుకున్నాం ఇక్కడే ఇవాళ విఐపిలో. అంటే 2వ దర్శనం అంటే 2 మాకు 2 ఆన్లైన్లో ఉన్నాయి. ఆ 2 ఆన్లైన్ దర్శనాలు. బాబా గురించి మీ అనుభవాలు చెప్పండి సార్. బాబా గారి అనుభవంలో చెప్పాలంటే కనుక ఇది నేను ఫస్ట్ టైం ఈ గురు పూర్ణిమకి రావటం. ఇంతకుముందు మామూలుగా గురు పూర్ణిమ కాకుండా మామూలు దర్శనాలు చాలాసార్లు చేసుకున్నాము. కాకపోతే ఈసారి దర్శనము మేము బయలుదేరే ముందు భయంకరంగా వాన ఉంది. ఇక్కడికి వచ్చేప్పుడు వాన ఉంటుందో ఎలా దర్శనాలు అవుతుందో అని తెలియదు. సో రిజర్వేషన్ కూడా కొద్దిగా టఫ్ ఉండేది. మాకంతా చాలా స్మూత్గా కంఫర్టబుల్గా జరిగింది. కాకపోతే ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ దర్శనం గురించి అక్కడ కొద్దిగా మార్పు చేర్పు చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ నిలబడి లైన్లో
చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందిని వీళ్ళు దేవస్థానం యొక్క మేనేజ్మెంట్ గ్రహించి సీనియర్ సిటిజన్స్కి, లేడీస్కి ప్రత్యేకమైన వెంటనే వాళ్ళకి దర్శనం కలిగించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. తర్వాత సో మెనీ మిరాకిల్స్ జీవితంలో జరిగాయి, అవి ఈ షార్ట్ టైంలో చెప్పలేము. మొదటిసారి 86లో ఇక్కడ బాబా దర్శనానికి చొప్లిప్పేసి డైరెక్ట్ గుడిలోకి వెళ్ళేవాడిని. అటువంటి అనుభూతితో లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆయన ద్వారకామాయిలో ఆయన కూర్చున్న రాయి మీద తలకాయ పెట్టినప్పుడు నా కళ్ళలో నుంచి ఎందుకు నీళ్లు పడ్డాయో ఈ రోజుకి ఆశ్చర్యం. ఆయన చమత్కారం అనుకోండి, ఆయన కృప అనుకోండి, ప్రతి ఒక్క కార్యానికి నేను నాంది పలుకుతానికి ఆయన సాయి గారి ఆశీర్వచనంతోనే మొదలుపెట్టాను. ఏమండి, మీరు మిరాకిల్స్ ఏంటి అని అన్నారు కదా. నేను దగ్గర ఒక 10 ఏళ్ల క్రితం సాయి సచ్చరిత్ర చదివాను. తర్వాత అనుకోకుండా ఆన్లైన్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ అదొక అవకాశం నాకు ఇచ్చారు. సరే చదువుదాం అనుకుని ఒక 3 వారాలు మొదలెట్టాను. 4వ వారం ఆశ్చర్యంగా గురు పౌర్ణమికి నాకు తెలియకుండానే టికెట్స్ మా కొలిగ్ బుక్ చేశాడు. ఇది ఇంతకంటే మిరాకిల్ మీకు ఏం కావాలి? సో దట్ ఈస్ అత్యంత అద్భుతమైన అనుభవంగా నేను చెప్పుకోగలుగుతాను దాన్ని. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓడిఎఫ్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి. ఫ్యాక్టరీ. ఎంతమంది వచ్చారు మేడం? మేము 176 మెంబర్స్ దాకా వచ్చాం. 176 మెంబర్స్. ఆ, షిరిడి దర్శనం 10 సంవత్సరం వస్తుంటారు లేకపోతే ఇట్లా వచ్చేసి? మేము ఫస్ట్ టైం వచ్చాము. మేము శ్రీ సత్యసాయి సేవాదల్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం రావడం, కానీ ఇది గురు పౌర్ణిమ కావడంతో ఇక్కడ చాలా రష్ ఉంది. దర్శనానికి కూడా ఒక 2 hours టైం తీసుకుంటుంది. అది కాక ఇక్కడ నీట్నెస్ కూడా చాలా బాగుంది. మంచిగా పూజ అనేది కూడా, లోపల దర్శనం అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. చాలాసార్లు అంటే వెళ్తుంటాం కదా, ఫ్యూచర్లో ఏదైనా పీస్ఫుల్గా ఉండాలంటే సాయిబాబా గురించి తలుచుకున్నా బాగుంటుంది. మైండ్ అనేది పీస్ఫుల్ ఉంటుంది. జాబ్ రాకముందు కూడా నేను అనుకున్నా జాబ్ వస్తే షిరిడీకి వెళ్ళి మొక్కుంటా అని. జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం వస్తుంది. రెగ్యులర్గా వెళ్తుంటారు హైదరాబాద్లో? మీరు ఉండే ప్లేస్లలో బాబా టెంపుల్కి వెళ్తుంటారు? రెగ్యులర్గా వెళ్తుంటాం. నియర్ బై మాకు సాయిబాబా టెంపుల్ ఉంది. సో అక్కడ దర్శనానికి అనేది రెగ్యులర్గా వెళ్తుంటాం. అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? ఇది మెయిన్ ఏమంటే షిరిడీ కదా, షిరిడీ కాబట్టి ఇక్కడ సాయిబాబా మెయిన్ ఇక్కడే సమాధి చెందారు కాబట్టి ఇక్కడ మెయిన్ దర్శకులు చాలామంది వస్తారు, డివోటీస్. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంది అక్కడికంటే. అంటే చాలా వరకు షిరిడి గురించి వినడమే తప్పించి ప్రత్యక్షించి చూసింది లేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, బ్లెస్డ్. అంటే ప్రతి ప్లేసెస్ బాబాకి సంబంధించిన ప్రతిదీ చూసారు. ఇంకా మెయిన్ అయితే ఈరోజు మంచి రోజు కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇంకా రేపు ప్లాన్ చేసుకుంటున్నాము వేరే ప్లేసెస్కి వెళ్ళి చూసుకోవడానికి. బాబాకి సంబంధించి ఆయన సమాధి, ఆయన నివసించిన ప్లేసెస్ మొత్తం చూద్దాం. ఆయన నివసించిన ప్లేస్ సమాధి అయితే చూసాము. ఆయన నివసించిన ప్లేస్, అలాగే లక్ష్మీబాయి షిండే అక్కడ సాయిబాబా ఆమెకు కూడా కొన్ని కాయిన్స్ ఇచ్చారంటే ఆ ప్లేస్ కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? మల్లీశ్వరి. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మేము ప్రకాశం డిస్టిక్, ఒంగోలు మండలం. అంటే ఈ షిరిడి రావడం ఫస్ట్ టైమా లేకపోతే ఇంత ముందుకు ఎప్పుడన్నా? లాస్ట్ 8 years నుంచి వస్తూనే ఉన్నాం. 8 years నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది? రెగ్యులర్గా వస్తుంది. ఏ టైంలో వస్తుంటారు? మ్యాక్సిమం గురు పౌర్ణమికే అటెండ్ అవుతుంటాము, కంపల్సరీ. అంటే మీ ఏమన్నా అనుకున్నారా ఇట్లా ఏదన్నా గురు పౌర్ణమి రోజు వస్తే మంచిగా? ఈ ఇయర్ బాబా నాకు ఎవ్రీ ఇయర్ నేను అనుకున్నది ఆల్మోస్ట్ నాకు చేపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా చాలా మహిమగా నాకు చాలా చేశారు. లాస్ట్ ఇయర్ నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను ఇదే మూమెంట్లో. ప్లస్ నాకు కౌన్సిలింగ్లో ఎక్కడ ప్లేస్ రాలా. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడే అనుకున్నాను, అంటే నాకు ఈరోజు కౌన్సిలింగ్ అయింది, నెక్స్ట్ డేనే బాబా షిరిడి ప్రయాణం ఉంది. కానీ ఆ కౌన్సిలింగ్ నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు. చాలా వచ్చినా కూడా చాలా దూరంగా వచ్చింది, అంటే మా మండలానికి దూరంగా. సరే నేను అప్పుడే అనుకున్నాను, సరే ఇంకా వెళ్ళకూడదు, అసలు ఏంటి బాబా ఇలా చేశాడు అనుకున్నా. తర్వాత ఇంకా మా హస్బెండ్ ప్రోత్సాహంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ మొక్కుకొని వెళ్ళాను. నెక్స్ట్ మొక్కుకున్న 3 monthsకే నాకు మా ఊరికి పక్కనే చీమకుర్తి మండలంలో నాకు పోస్టింగ్ వచ్చింది. నాకు అది ఇంకా బాబా నిజంగా నాకు గాడు గిఫ్ట్ ఇచ్చినట్లే. ఇంకా దాన్ని కళ్ళీళ్ళు వచ్చేస్తాయి నాకు ఆ మాట చెప్పుకుంటుంటే. మీ సంవత్సరాలు వస్తారు కాబట్టి మీ లైఫ్లో చాలా అనుభవాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి.
ఇంకేమైనా ఉంటాయి? ఇంకా అంటే ఇంకా మా బాబుల ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి వచ్చే ఒక కాలేజ్ సీట్స్ కానివ్వండి, మనకి మనీ పరంగా కూడా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డా కూడా బాబా అంటే వెంటనే సిచ్యువేషన్ నుంచి మాకు ఇబ్బంది లేకుండా ఎప్పుడు మనీ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేశారు. హెల్త్ పరంగా కూడా రీసెంట్గా వచ్చేటప్పుడు కూడా మా వారికి కొంచెం కాలు ఇంజూరియస్ అయింది. ఇంకా అప్పటికి ఆగిపోతామేమో అనుకున్నాము, కానీ బాబా కృప వల్ల బాబా దయ వల్ల ఇంత దూరం వచ్చి రాగలిగాము. మేము దాదాపు 100 మంది వస్తూ ఉంటాము ఇప్పుడు ఈ ట్రిప్కి. మీరందరూ కలిసి ట్రస్ట్ ద్వారా వచ్చారా లేకపోతే లేదండి, ఎవరు గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ట్రిప్ అండి. అవునండి, ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. బాబా దయ వల్ల ఎప్పుడు ఏ ఆటంకం కలగలేదు. ఆటంకం కలిగించినా కానీ బాబా ఇంత దూరం మమ్మల్ని తీసుకొస్తూనే ఉన్నాడు. మనము నార్మల్గా చూస్తుంటాం కొన్ని టెంపుల్స్, వాటికి ఇక్కడ ఉన్న షిరిడీకి ఏమన్నా డిఫరెంట్ అనిపిస్తుందా మీకేమన్నా? డిఫరెంట్ అంటే ఇది పెద్ద పుణ్యక్షేత్రము చెప్పాలి అంటే బాబా మహిమ మాత్రం ఉంది 100%. అది మాత్రం తిరిగే లేదు. ఎందుకంటే నా పర్టికులర్ నా నిజ లైఫ్లోనే నాకు బాగా జరిగింది కాబట్టి ఇక్కడైతే చాలా మహిమ ఉంది. చాలా అంటే తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకొని చాలా ఇది ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళవి బాబా కోరికలు ప్రతి నెరవేరుతుంది, వాళ్ళ ఏది అనుకున్నా జరుగుతుంది అని చెప్పేసి నమ్మకంతో వస్తుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతా అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే వాళ్ళ ఖచ్చితంగా అండి బాబా మీద గట్టిగా సంకల్పం అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఇక్కడ ఒంగోలు నుంచి దాదాపు 200 మంది మాకు కటారి నాగేశ్వరరావు అని ఆయన ఆధ్వర్యంలో మేమంతా వస్తూ ఉంటాము. ఆయన మనకి సాయి సేన బృందము. మాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ సౌకర్యాలు కూడా మాకు అన్ని అవైలబుల్గా ఉండడం, ప్రతి సంవత్సరం మాకు ఇబ్బంది లేకుండా వస్తున్నాం. మా బాబా మేము అనుకునేది మాకు తీరుస్తూనే ఉన్నాడు, అలా వస్తూనే ఉన్నాము. సాయిరామ్ అండి, నా పేరు లావణ్య, వైజాగ్ నుంచి వచ్చాను. దర్శనం అయితే సూపర్గా అయింది. అందరూ చాలామంది భయం పెట్టారు, మీకు దర్శనం అవ్వదు పౌర్ణమి రోజు వెళ్ళారని. మేము 2 times ½ an hourలో చేసుకున్నాం. మాకు రిజర్వేషన్ కూడా 5 daysలో అయిపోయింది. బాగానే ఉంది. అంటే రెగ్యులర్గా వస్తుంటారా మేడం లేకపోతే గురు పౌర్ణమి రోజు ఇట్లా అని చెప్పేసి వచ్చిన? గురు పౌర్ణమని అనుకోకుండా వచ్చామండి. మాకు గురు పౌర్ణమని కూడా తెలీదు. 20ని గురు పౌర్ణమని ఇక్కడికి వచ్చాక తెలిసింది. చాలా బాగా అయ్యిందండి, మన దర్శనం మటుకు చాలా బాగా అయింది. షిరిడీకి ఫస్ట్ టైమా మేడం? 3 times అండి, 3 times అయింది. ఎట్లా అనిపిస్తుంది మేడం లాస్ట్ టైం కంటే ఈసారి ఎట్లా? చాలా అయింది. నిదర్శనం కూడా చాలా బాగా చూపించారు. పౌర్ణమి అన్నందుకు పౌర్ణమి నిదర్శనం బాగా చూపించారండి. మీ లైఫ్లో బాబా వాళ్ళు ఏమైనా మిరాకిల్స్ జరిగాయి? మిరాకిల్ అంటే పిల్లల గురించి అనుకున్నాను. పిల్లలు స్టెప్ దాటారు, మంచి పొజిషన్లో ఉన్నారు. బాబా అంతే. బాబా గురించి అదే లక్షవారాలు దండం పెట్టుకున్నాను. వెంటనే బాబుకి ఏమొచ్చి వేసా రావడం అన్నీ జరిగాయి. బాబా నిదర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఈ టెంపుల్ ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? షిరిడీ వచ్చారు కదా, ఇక్కడ దర్శనం ఇది అంతా ఏ విధంగా అయింది? చాలా బాగుంది. ఎప్పుడు చూసినా షిరిడీ ఇలాగే ఉంది. స్వామివారు కూడా ఇలాగే ఉన్నారు, బాబా కూడా ఇలాగే ఉన్నారు. అన్నీ చూసాం, అంతా బాగుందండి. ఏమేమిటి బాబా సమాధి చూసాం, బాబా ఎప్పుడెప్పుడు వేసుకున్నారో బాబా వస్త్రాలు చూసాం, బాబా వెండి దుని చూసాం, వెండి ఉయ్యాలు చూసాం, అంతే గుండాలు చూసాం, మ్యూజియం చూసాం. చాలా బాగుందండి. కొంతమంది చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు నిజంగా బాబా ఉన్నాడా బతుకున్నాడా అన్నట్టు కొన్ని ప్రతిరూపాలు అయితే వాళ్ళందరికీ కనిపిస్తుంటే వాళ్ళందరూ అదే విధంగా ఫీల్ అవుతారు అన్నాడు. బాబా ఒక మనుషులేగానే చూస్తారు ఇప్పటికైనా. అదే బాబా నిజమే కదండి, బాబా మానవ జన్మ, అది దేవుడు మహత్యం అన్నట్టు మనందరికీ పైనుంచి బ్లెస్ చేస్తున్నారు. మన అందరికీ ఫాదర్లా. గేట్ వరకు వచ్చే వరకు ఉండదు, సాయంత్రం వరకు అవదన్నారు, కానీ 4:30కే దర్శనానికి తీసుకెళ్ళారు. దర్శనం కాదు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు బాబాని? మీరు రెండోసారి రావడం ఇక్కడ షిరిడి? 3 సార్లు. మూడోసారి. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చిన కంటే? బాబా ప్రబలం అయ్యారు. కొడుకుతోటి వస్తున్నాను, మనవలతోటి వస్తున్నాను, కూతుర్లతోటి వస్తున్నాను. నాకు బాబా అంటే బాగా ఎక్కువగా పిచ్చిగా ఉంటుంది. మేము ప్రతిసారి బాబాని తలంచుకుంటాం. మా మనవడు మాత్రం ప్రభావజుడు అవ్వాలి, ఆడు ప్రబలం అవ్వాలి. నాకు ఒక్కడే మనవడు, ఒక్క కొడుకు. వాళ్ళు వెళ్ళిన పని చేయవాలి. నాకు ఎక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు తలంపులో. చాలా మందికి బాబా కనిపిస్తాడని చెప్పేసి అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? బాబా కనిపించే నిదర్శనంలో ఉంది. మనం దండం పెట్టుకున్న బాబా నిదర్శనంగా కనబడతారు. మీకు ఎప్పుడైనా కనిపించరా? కళ్ళలో కనబడతారు. వస్తామన్నారు, యాత్రకి వెళ్తాను అని కళ్ళలోకి వచ్చింది. అందరితో చెప్పారు, అయితే వెళ్తామన్నారు. వచ్చాను, రాననుకున్నాను, వచ్చి బాబానే పంపించరా? బాబా నిదర్శనం కనబడ్డది. మీరు ఏమని మొక్కురు బాబాని? బాబాని ఏమని మొక్కుంటే తండ్రి బాగా అవ్వాలి, కుటుంబం బాగా అవ్వాలి, నా పిల్లలు మనవలు అందరూ క్షేమంగా ఉండాలి,
నా వంశం అవ్వాలి, వంశం ప్రబలం అవ్వాలని ఆలోచిస్తాను. ఒక్క మనవరాలు, ఆ మనవరాలు కూడా ప్రబలంగా రావాలి. ఇద్దరు కూడా జాగ్రత్తగా నా పేరు నిలబెట్టాలి, తాత పేరు నిలబెట్టాలి. నాకు కావాల్సిన తాత పేరు నిలబెట్టాలని ఆలోచిస్తాను. ఏం పేరు మీ మనోరా? మా మనవరాలి పేరు రోషిని. చాలా బాగుంది దర్శనం. ఫస్ట్ టైం సెకండ్ టైం నేను ఇంటర్లో వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చా, సేమ్ అలానే ఉంది. చాలా బాగా డెవలప్ అయింది. చాలా బాగుంది. 2 times 2.5 hours దర్శనం అయిపోయింది. కోరుకున్నవి అయితే అయ్యాయి. ఓం సాయిరామ్. ఫస్ట్ టైం ఇక్కడ రావడం? లేదండి, ఎన్నో వేల సార్లు అని చెప్పొచ్చు. సో నేను పుట్టింది కూడా బాంబేలోనే, థానేలో నేను పుట్టాను. సో నేను బాబా డివోటీ అని చెప్పడం కంటే బాబా ఫేవరెట్ చైల్డ్ అని చెప్పడంలో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాబా గారు ఈరోజు మనందరికీ తెలుసు ఎంతో చరిత్ర. గురు పూర్ణిమ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి షిరిడి సాయిబాబానే గుర్తొస్తాడు. ఎందుకు అనంటే ఎక్కడి నుండి మూల నుండి నేషనల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి ప్రతి ఒక్క ప్రజలు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కదిలి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆ గురి యొక్క సన్నిధానంలో మనం ఉండి ఆ గురి యొక్క మన ఆశీస్సులు పొందడానికి ఆయన అనుగ్రహం మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం మనకు ఉంటేనే మనం ఎప్పుడూ సుభిక్షంగా ఉండగలుగుతాము, మంచిగా ఉండగలుగుతాం. ఏ ఆటంకాలు వచ్చినా కూడా మనకు అవన్నీ తొలగిపోయేటి మేము బాగా నమ్ముతాం. బాబా అనేది మాకు ఆయన ఒక తండ్రిలాగా, మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, మిత్రుడు. నేను ప్రతి ఒక్కటి ఆయనే అనుకుంటాను నేను. సో రియలీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ హియర్. అండ్ ఐ హ్యాడ్ మార్నింగ్ ఆరతి ఆల్సో. మార్నింగ్ కాగడ ఆరతి చేసుకున్నాను, చోట ఆరతి చేసుకున్నాను. అండ్ అదేవిధంగా నిన్న ఈవినింగ్ కూడా నేను ఆరతి చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఆరతికి వెళ్తున్నాను. సో దట్ ఈస్ ద థింగ్. మీరు ఇంత రెగ్యులర్గా వస్తా అని చెప్పేసి అంటారు కదా, ఒకసారి మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల కోసం బాబా చరిత్ర ఒకసారి మళ్ళీ. బాబా గారు ఇక్కడ ఖండోబా మందిర్లో ఆయనే కాలు మోపడం జరిగింది. ఆవో సాయి అని మనకి మహల్సాపతి అనే పండితుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పడం జరిగింది. ఆ సాయి అనే పేరు అలా రావడం జరిగింది మన సాయిబాబాకి. సో అలా ఆ విధంగా సాయి ఎన్నో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఎన్నో మిరాకిల్స్ ఎన్నో ఇక్కడ జరిగాయి. సో అద్భుతాలు అనేది ఇక్కడ చాలా 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 అయ్యాయి. అలాగే మేము కూడా పొందుతున్నాము, మీరు కూడా పొందుతున్నారు. మీరు కూడా ఇక్కడ వరకు వచ్చారంటే అది మీరు ఎంతో తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ దర్శించుకోవాల్సింది ద్వారకామాయి. ద్వారకామాయిలో ఎవరైతే కాలు మోపుతారో అక్కడ వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని బాబా మనకు 11 వాక్యాలు చెప్పాడు. సో ఆ 11 వాక్యాల్లో కూడా అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఫాలో అవ్వడము, అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడము. సో దేవుడు అనేవాడు ఎప్పుడైనా కూడా ఒక జన్మ ఎత్తుతూ ఉంటాడు. ఎలాగైతే ఇప్పుడు మనకి దశావతారాలు ఎత్తాడో అలాగే ఇది కూడా. 45 సంవత్సరాల క్రితం జగదల్పూర్ వెళ్ళి షిరిడి సాయిబాబా సినిమా చూసామండి. ఎప్పటికైనా మేము షిరిడి వెళ్ళము అనుకున్నామండి. 3 సార్లు వెళ్ళామండి. దర్శనాలు బాగా అయ్యి మేము ఇప్పుడు కోరుకున్నది అయితే మళ్ళీ వెంటనే షిరిడికి వస్తామండి. మీ లైఫ్లో ఏమైనా బాబాతో అనుభూతులు ఏమైనా ఉన్నాయా? కొంచెం కష్టాలన్నీ పడ్డాము, కష్టాలు బాబాను కొలుసుకున్నాం, మాకు కష్టాలన్నీ తీర్చారు. పై అన్ని రకాలు మాకు బాగుందండి. బాబాను తలుచుకున్న దగ్గర అన్ని రకాలు బాగుంది. అదే మా కోరిక. ఇంకా ఉన్న కోరిక ఇప్పుడు వచ్చేవాడి ఉన్నాయన్నీ అయితే ఇంకా వస్తాం మళ్ళీ బాబా దగ్గరికి, అన్ని రకాలు చూస్తాం. We are so blessed to see Baba on Guru Purnami auspicious day. Every year we come here and see Sai Baba darshan. Every year with my husband we are coming here for Sai Baba darshan. Guru means Guru ante అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేవాడు కాబట్టి గురువును పూజించాలి. ఈరోజు గురు పౌర్ణమి విశిష్టత అదే కాబట్టి గురువును దర్శించుకోవడానికి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి విజిట్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది మాకు విజిట్ చేయడానికి. థ్యాంక్ యూ. అంటే మీ లైఫ్లో ప్రతి సంవత్సరం వస్తున్నారు అంటారు కదా, ఇంతగానం బాబాని విశ్వసించడానికి కారణాలు? చిన్నప్పటి నుండి ఏమో అండి అది ఓన్గా వచ్చింది. అంటే బాబాని బాగా నమ్ముతుండే నేను వరంగల్ నుండి వచ్చాను. అక్కడ కూడా నేను ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడికి వెళ్తాను. అట్లా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఎవ్రీ ఇయర్ రావడానికే ట్రై చేస్తాను దాదాపుగా. ఏమైనా మిరాకిల్ జరిగినాయి? మిరాకిల్స్ అంటే నాకు ఏం అడగకుండానే ఇచ్చాడు బాబా ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు మాత్రం కొన్ని కోరికలతోనే వచ్చిన. ఇప్పటి వరకు మాత్రం నేను ఏది అడగకముందే అన్నీ నాకు సమకూరినాయి.
ఇప్పుడు ప్రజెంట్ అయితే నా బాబు గురించి వచ్చిన అది తీరితే ఇంకా నమ్మకం వస్తుంది. ఏం తీర్చినా తీరకపోయినా నాకు నమ్మకం అంతే. బట్ నాకేం ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పటి వరకు. ఓకే, హ్యాపీగా ఉంది. ఇక్కడికి ఫస్ట్ టైమా మేడం షిరిడి రావడం? లేదు, 3-4 టైమ్స్ వచ్చాను. ఎప్పుడు ఇక్కడికి వస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ గురు పౌర్ణమికి రావాలని మనస్ఫూర్తి కోరుకొని రావడం వల్ల మాకు వీలవుతుంది. ఆ బాబా దయ వస్తున్నాం. ఎప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఐటీలో చేస్తానండి, సాఫ్ట్వేర్. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి వచ్చారా? అంటే కుదిరినప్పుడు మోస్ట్లీ అందరూ వస్తాం, లేదంటే మా మమ్మీ నేను వస్తాం. అంటే ఇక్కడ ఈ షిరిడి వస్తే బాధలు మొత్తం తీరిపోతాయి అని చెప్పేసి అంటారు కదా, మీకు 2-3 టైమ్స్ అంటున్నారు. మీకేమన్నా అట్లా అనిపించిందా మీ లైఫ్లో? అన్నీ ఒకేసారి తీరవు కదా, ఎప్పటి నుంచో ఉన్నవి. 1 by 1 స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం క్లియర్ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ బాబా దగ్గర రావాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే బాబాను మన టెంపుల్లో నార్మల్గా అయితే చూస్తాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పెద్ద సంస్థానమే ఉంటుంది. ప్రతిదీ బాబాది మన కళ్ళకు కనిపించినట్టే ఉంటాయి కదా. మీరు ఏ విధంగా అనుభూతి పొందారు? ఎక్కడెక్కడ మీరు బాబాను చూస్తున్న ఇక్కడ తీరును బట్టి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎక్కడైనా ఒకటే బాబా, కానీ ఇక్కడికి వస్తే ఇది ఆయన స్వస్థలం కాబట్టి ఆయన రియల్గా అక్కడ ఉన్నట్టు మనకు కొంచెం పులకరించినట్టు అనిపిస్తుంది. ఆయన చూస్తే ఆయన నడిచిన ప్లేస్లో మనం నడవడం, ఆయన ఉన్న చెట్టు దగ్గర మనం వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం, అంతా ఆయన ఉన్నట్లే మనతో పాటు ఉన్నట్లే అనిపిస్తుంది. చూసాం ఈరోజు అనుకోకుండా మేము తెచ్చిన పువ్వు వాళ్ళకి కనపడకుండా బాబా పాదాల దగ్గర చేరింది. సో అది కొంచెం హ్యాపీగా ఉంది ఈరోజు గురు పౌర్ణమి రోజు. షిరిడి సాయి ట్రస్ట్ నుంచి అనంతపురం వాళ్ళు చాలా మంది ఇక్కడ సాయిబాబాకు సేవ చేయడానికి వస్తే చాలా మంది వచ్చారు. వాళ్ళతోటి అడిగి సాయిబాబాకు వాళ్ళకున్న అనుబంధం ఎలాంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మి అండి. నేను అనంతపురం నుంచి వచ్చానండి. షిరిడి సాయి అన్నదానం ప్రకారంగా 15 ఏళ్ళ నుంచి వాళ్ళు జరుపుతూనే ఉన్నారు. ప్రతి పౌర్ణమి రోజు ఉంటారా? మిగతా ఏ టైంలో వస్తుంది? ప్రతి గురు పౌర్ణమికి వస్తూ ఉన్నారండి. దాదాపు 14 ఏళ్ళ నుంచి కంటిన్యూగా ఉంది. మేము సేవకు వస్తూనే ఉంటాము. మాకైతే సుమారు కొన్ని లక్షల మందికి మేము అన్నదానం చేయగలము. అనంతపూర్లో అంతా భిక్ష తీసుకువచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి సభ్యులు మా దగ్గర వచ్చి భోజనం చేసుకోవాలనే మా అనంతపురం జిల్లా వాళ్ళ ఆశలు అన్నట్టు మేము అనుకుంటున్నాము. భిక్షాటన వేసి అనంతపురంకి వెళ్ళి వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తుంటారా, లేకపోతే అనంతపురంలో చేస్తుంటారా? అనంతపురంలో వేస్తామండి. అనంతపురంలో భిక్షాటన వేసుకొచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నదానం చేసి దానికి ఒక ట్రస్ట్ ఉండిందండి. ఆ ట్రస్ట్ వాళ్ళ ద్వారా మనము ఇక్కడ సేవకు వస్తూ ఉన్నామండి. ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? మామూలుగా అంటే మేము దర్శనానికి వస్తూ ఉంటాము. అక్కడ ట్రస్ట్ ఇది ఎంత ఉంటుంది, అడ్రస్ చెప్పడము. ఇంకా ఏ గేట్ నుంచి దర్శనానికి వెళ్ళాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. ఈ కార్యం జరుగుతుందంటే బాబా నిజంగానే మమ్మల్ని ఇక్కడ రప్పించుకొని ఇంతటి మహత్కార్యాన్ని కలిగిస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉందండి, మాటల్లో చెప్పలేము. దాదాపు 14 సంవత్సరాలు అంటే మీకు చాలా అనుభూతులు ఉంటాయి బాబా తోటి. ఏదైనా చాలా అండి. నాకు అయితే ఈరోజు మా బాబులు ఒక స్థాయిలో ఉన్నారు అంటే నాకు ఆ బాబానే తోడు. ఎందుకంటే మా బాబు పెద్ద బాబు వచ్చేసి డిఎస్పి ఇప్పుడుగా గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి డిఎస్పిగా ఉన్నాడు. అది బాబా కృప వల్లనే అనుకుంటున్నాను. మా రెండో అబ్బాయి డాక్టరు, అది కూడా మా బాబా వల్లనే నేను అనుకుంటా ఉన్నాను. ప్రతి తోడు నాకు మా నాన్న లాంటిగానే బాబా తోడు ఉండి నన్ను నడిపిస్తున్నాడండి. నా వరకు అయితే మళ్ళీ జనాలు వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందో నేను చెప్పలేను కదా. నా వరకు అయితే బాబా నాకు మా తండ్రి లాంటి వాడే అని నేను కనుక్కుంటున్నా. నన్ను ప్రతి చెయ్యబట్టి నడిపించినంత సంతోషంగా ఉంటుంది. నా కోరికలు నాకు కొంచెం సమస్య బాధ అనిపించినా కూడా నాకు బాబా అన్నిసార్లు నా కోరికలన్నీ తీరిపోతున్నాయి. నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన్ని రోజుకు 100 సార్లు తలుచుకున్నా తక్కువే అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా తలుచుకోవడము కాకుండా మీరు ఏమన్నా జపిస్తుంటారా? బాబా నామం ఏమన్నా ఇలాంటివి చేస్తున్నామండి. బాబా పారాయణం చేస్తామండి. వీక్లీ వన్స్ పారాయణం చేస్తాము. ఇంకా ఒకటి నేను వచ్చేసి బాబాది బుక్ ఉందండి, మాకు పూజ బుక్ అని ఒకటి ఉంది. ఆ పూజ నేను ప్రతి గురువారం కంపల్సరీ బాబాకి ప్రత్యేకంగా పూజ చేసుకుంటా మా ఇంట్లో. అది నేను అనుకుంటా ఎన్ని వారాలు చేయాలా అని అనుకుని నా ఆశ నెరవేరినాక నేను కంటిన్యూగా చేస్తూనే ఉంటానండి. అది మాత్రం నాకు నమ్మకం అంతే. ఆ బాబా దయ వల్ల నాకు నమ్మకం. నేను 4th క్లాస్ నుంచి బాబాను నమ్ముతున్నానండి.
4th క్లాస్ నుంచి చాలా జరిగాయి చాలా మా పిల్లల చదువులు, మా మ్యారేజ్, ఇవన్నీ బాబా దయ వల్లే అనుకుంటాను. మంచి తల్లిదండ్రులు, మంచి లైఫ్, ఇంతకన్నా ఇంకేం కావాలండి. బాబా ముందరండి నడిపిస్తున్నాడు. ఇంకా మాటల్లో ఏం చెప్పలేము ఆయన అనుభూతులు. షిరిడీకి వస్తే కష్టాలు మొత్తం తీరిపోతాయి అంటారు కదా, అది నిజమేనా? కన్ఫర్మ్ అండి, నిజం. ఒకసారి వచ్చి వాళ్ళు చూసి మళ్ళీ ప్రతి ఇయర్ రావాల్సిందే. అంత గొప్ప మహిమ క్షేత్రం షిరిడి. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఓ పెట్టుకోవచ్చు. చాలా అండి, చాలా వేల లక్షల్లో చెప్పలేము అవన్నీ. ప్రతి ఒక్కరి మాట బాబా ఉన్నాడు. బాబా పోయిన ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు కదా, ఎవరైనా ఒకరు పోయినసారి వచ్చి ఈసారి మళ్ళీ కలిసిన వాళ్ళు, మళ్ళీ మీతో ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు? అక్క వాళ్ళు వస్తారు ఎక్కువ బాగా. అక్క వాళ్ళు చాలా చెప్పారండి. వాళ్ళ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది. అక్క ఎప్పుడు వచ్చినప్పుడల్లా లాస్ట్ టైం మీరు ఇంతమందికి సేవలు చేస్తారు కదా, పోయినసారి వచ్చిన వాళ్ళు ఈసారి గుర్తుపట్టి పలకరించడం లాంటివి ఎలా చేశారండి చాలా మంది. ఫస్ట్ ఒక 50 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన అనంతపూర్ తరపు నుంచి 400 మంది వస్తున్నారు. నమస్తే సార్, మేము అనంతపురం నుంచి వచ్చాము. నాకైతే చాలా 10 years బ్యాక్ నుంచి వస్తూనే ఉన్నా బాబాకి. ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ 1 time వచ్చిపోతా అంటాను. మా పాప కానీ మా సంసారంలో కానీ బాగా వృద్ధిలోకి వచ్చింది సార్. ఇబ్బంది లేకుండా బాబాని నమ్ముకున్నాను సార్. ఒక తండ్రిలాగా ఆయన నా చేయబట్టి నడిపిస్తూనే ఉంటాడు. ఆయన ఏమనుకున్నా నా కోరికలు నెరవేరుస్తారు సార్. అది సంతోషంగా హ్యాపీగా ఉన్నాం సార్. మా పాప కూడా సెటిల్ అయిపోయింది. ఈ ప్రాబ్లమే లేదు. NIT సీట్ వచ్చింది బాబా వల్ల, జాబ్ వచ్చింది, ఇప్పుడు ప్లేస్మెంట్ వచ్చింది. జాబ్లో ఇప్పుడు చేస్తుంది, బెంగళూరులో చేస్తుంది. ఏమీ ఇబ్బంది లేదు సార్. బాబా వల్లనే ఇవన్నీ జరిగినాయి సార్. మా పాప కూడా నమ్ముతుంది. మా పాప ఇంకా వినాయకుని అంటే ఇంకా ఎక్కువ నమ్ముతుంది. ఒకసారి సమాధిని దర్శిస్తే ఇక్కడ ఉన్న సమస్త ప్రజలను అక్కడ నుంచి కాపాడుతాడు అంటారు, ఎంతవరకు నిజం? సమాధిలో నుంచి ఆయన మాట్లాడతాడని అంటారు కదా సార్, అది నిజమే సార్. ఒకవేళ నేను అనుకుంటే స్వప్నంలోనే ఆయన కనపడతారు సార్. ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను మా అని చెప్తారు సార్. అదైతే వాస్తవం సార్. నీ సమస్యలు అన్నీ తీరిపోతాయి, ఏమి ఇబ్బంది పడద్దమ్మా, నీకు నేను తోడుగా ఉంటాను అంటారు సార్. మీ పేరు? నా పేరు స్వరాజ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? మేము సైదాబాద్ కాలనీలో ఉంటామండి. షిరిడీకి రావడం ఎన్నోసారి? షిరిడీకి మేము పాదయాత్రతో వస్తున్నామండి. పాదయాత్ర? నడిచి వస్తున్నాం. ఎన్ని రోజులు పట్టిందండి? 20 days పట్టిందండి. యా, అంటే ప్రతి సంవత్సరం పాదయాత్ర ఇదే విధంగా చేస్తారు? అంటే నేను రావటం ఇది ఫస్ట్ టైం అండి. మా డాటరు, మా సన్-ఇన్-లా వాళ్ళు 3 times వచ్చారు. ఇప్పుడు ఇది 4th time. చిన్న డౌట్ ఏంటంటే మీ ఏజ్ ఎంత? 65+ అండి. చాలా గ్రేట్. 600 కిలోమీటర్లు 620 ఎంత ఉందండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే దాదాపు 700. యా, హైదరాబాద్ నుంచి 20 days నడుచుకుంటూనే 20 days. వర్షం ఇదంతా ఏమనిపించలేదండి. అంటే నేను కొంచెం మాకు వెనకాల ఒక వ్యాను, ఒక తర్వాత వెహికల్ 4 vehicle ఒకటి పెట్టుకున్నాము. దాంట్లో నేను కొంచెం టైం స్పెండ్ చేశాను. దాంట్లో నడుస్తూ వస్తున్నాము. కార్లో కూర్చోవటము అలా. మిమ్మల్ని బాబా నడిపించండి. బాబా కృప అండి, అదంతా బాబా కృప అంతే, నాదేం లేదు అసలు. తర్వాత మీ లైఫ్లో బాబా తోటి జరిగిన ఏమైనా మిరాకిల్స్ ఉంటాయి? మొన్న దీనికేనండి, వస్తానా రానా అసలు ఈ కష్టం కదండి 65+ అంటే. అందుకని వస్తానా రానా అనుకుంటే బాబా చెప్పారు, స్వరాజ్యలక్ష్మి నువ్వు నడు, నేనున్నా నీకు తోడు అని చెప్పి ఆయనే నడిపించుకొచ్చారు కొంత. ఏమి ఇబ్బంది లేదండి, అసలు ఏమీ ఇబ్బంది లేదు. చాలా హ్యాపీగా చాలా బాగా వచ్చాము అందరం. ఫస్ట్ మా అల్లుడి గారు, ఆయన గురువు గారు, మీకు తెలిసే ఉండొచ్చేమో బహుశా, మైనంపాటి ప్రసాద్ గారు అని చెప్పేసి, వారితో పాటు మేమందరం 14 members వచ్చామండి. యా, అంటే 2 డ్రైవర్లు, 12 members ప్లస్ 2 drivers అంతే. అలా అనిపించిందండి కల్లో. అంటే నాకు కొంచెం గుండెల్లో నొప్పిలాగా అనిపించిందండి నాకు. అయితే ఏంటి వెళ్ళగలనా, మా డాటర్ నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత
ఆలోచించాను. మా అబ్బాయిలు కూడా అమ్మాయి ఉంది కదా వెళ్ళు అన్నారు. అందుకని నేను ధైర్యం చేసి వస్తానని చెప్పాను. నాకేంటంటే కొంచెం ఇదేసింది, వెళ్ళగలనా లేదా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, అందులో బై వాక్ కదండి, ఎక్కడ ఏమీ దొరకవు. వర్షాలు ఒకటి, తర్వాత బై వాక్ అంటే ఏమీ దొరకవు ఎక్కడ, మనకి అడవుల్లో అలా వస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాము అన్నీ. అందుకని చెప్పేసి కొంచెం ఇదైతే బాబా అదే చెప్పారు, రా నువ్వు రా, నేనున్నా నీకు తోడు రా అని చెప్పి నాకు చెప్పినట్టు అనిపించిందండి. ఆ సాయిబాబానే నాకు ఇదండి, సాయిబాబా దయ అంతా. అందుకనే వచ్చాను నేను. పారాయణం చదివితే బాబా కనిపిస్తాడని చెప్పేసి మనకు చాలా మంది భక్తులు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం మేడం? ఎవరి మనసును బట్టి, ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి అది. ఇప్పుడు ఎవరు ఏది చెప్పలేం కదండి, ఎవరిది ఎవరికి ఎలా ఉంటుందో. వాళ్ళ అనుభూతిని బట్టి, బాబా ఉండేదాన్ని బట్టి, అనుభూతిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి బాబాను విశ్వసిస్తున్నారు మేడం? ఇంత ఇంత దూరం నడుచుకోవడానికి ఇంత ఒక గట్టి కారణం అయితే ఉంటుంది. చాలా రోజులు అసలు ఫస్ట్ నేను లలితాదేవి భక్తురాలని, అన్నీ చేస్తూ ఉంటాను. యజ్ఞాలు యాగాలు అలా అన్నీ మా ఇంట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. నేను అష్టాదశ శక్తిపీఠాలు, తర్వాత ఏమో 12 జ్యోతిర్లింగాలు అన్నీ కంప్లీట్ చేశానండి. ఆల్ ఇండియా కంప్లీట్ చేశాను.